హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్ వీడియో అన్నమాట. మొక్కలు పెంచడం ఎంత కష్టమో పెంచని వారికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి మేము పెంచలేమని చాలామంది పెంచలేరు, ఇష్టం ఉన్నా సరే. కానీ పెంచిన వారు అంత కష్టమైనా సరే పెంచేద్దాం అని అనుకొని మొదలు పెడతారు గార్డెనింగ్. ఇక నాకులాంటి వాళ్ళు అయితే మొక్కలతోనే మొక్కల మధ్య ఉంటారు సగం రోజంతా. ఎంతో కష్టపడితే కానీ విత్తనాల ద్వారా పెరగని మొక్కలు చాలా ఉంటాయి. అలాంటివి పెంచినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా చెప్పాలంటే కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయి నాకైతే. ఇది దొండకాయ పాదు. దొండకాయ పాదు అనేది వేరుతో పెంచుతారు. వేర్లు మొక్కలు తీసుకొని దాన్ని పాతి పెడితే పెరుగుతుంది. సీడ్స్ ద్వారా పెరగడం అనేది చాలా తక్కువ అన్నమాట. నేనైతే సీడ్స్ ద్వారా పెంచాను. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అలా వేస్తూ ఉంటే మొత్తానికి దొండపాదు అనేది వచ్చింది. దాన్ని ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ వచ్చానంటే ఎంత పాదు అయిందో చూడండి. చాలా హెల్దీగా కూడా ఉంది. కానీ ఈరోజు మార్నింగ్ మొక్కలకి నీళ్లు వేద్దామని చూస్తే ఆకులు వడిలిపోయాయి అన్నమాట. క్లియర్గా చూసేటప్పటికి రూట్స్ భాగం దగ్గర పందికొక్కు కొరికేసి ఉంది, మొత్తం కొరికేసి ఉంది. ఇంకా చాలా చాలా బాధేసింది నాకైతే. దాన్ని ఎండకి కూడా ఫేస్ చేయనివ్వకుండా కొంచెం నీళ్ళలో పెట్టాను. నీళ్ళలో పెడితే ఎక్కువగా స్పీడ్గా పెరుగుతుంది కదా, అప్పుడు కొద్దిగా పెరిగిన తర్వాత ఎండలో పెడదామని. నాకైతే ఈ దొండపాదు విషయంలో బాధే మిగిలింది. ఈ పప్పయ్య మొక్క కూడా అందులోనే ఉంది. ఎందుకులే పీకడం అని అనుకుంటూనే ఇప్పుడు మాత్రం పీకేయాలనిపించింది. ఎందుకంటే పెంచి చిరాకు వస్తుంది. పప్పయ్య మొక్కలు చూడండి, కోతులు వచ్చినప్పుడల్లా గోడ మీద కూర్చొని పప్పయ్యాకులు కోసుకొని తింటూ ఉంటాయి. వాటికి బాగా తెలుసు వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటో. చూస్తున్నారు కదా, ఇవన్నీ పప్పయ్య మొక్కలే. ఎన్ని వచ్చినా ఆకులే ఉంచట్లేదు, ఇంకా కాయలు వస్తే ఉంచుతాయో చెప్పండి. పెంచడం తర్వాత పీకేయడం ఇలాగే అయిపోతుంది నా గార్డెనింగ్లో సగం మొక్కలు. దొండకాయ మొక్క అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. దీన్ని పెట్టిన ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ పెట్టానో. ఇంకా చిన్న పాదు మొక్క కూడా అక్కడ ఉండిపోయింది. ఇంకా నాకు మొఖం మాడిపోయిందన్నమాట. ఇదేమో దోసపాదు. డిస్పోజబుల్ గ్లాసులో వేసి పెంచింది. ఈ మధ్య చినుకులు పడుతున్నాయి కదా అని 10 కేజీల బియ్యం సంచిలోకి మార్చడం జరిగింది. ఈ పాదు ఏమవుతుందో చూడాలి. పాదులు పెట్టామంటే ఫుల్ ఆఫ్ టెన్షన్ అన్నమాట. మొదల భాగం ఏమో పందికొక్కులు ఎలకలు కొట్టేస్తూ ఉంటే, చిగుర్లు పూత కాయ వచ్చిందంటే ఉడుతులు కొరికేస్తూ ఉంటాయి. ఇలా అవుతున్నా పెంచకుండా ఉండలేము. మొక్కల పిచ్చి ఉన్నవారికి ఇది కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైట్ టైల్ మీద దొండకాయ పాదు పెట్టడం జరిగిందనమాట. చూడండి ఎలా కొరికేసాయో దొండపాదుని. పందికొక్కు ఇంత పని చేసింది. దానికి రూట్స్ భాగం అంతా మట్టిలోనే ఉండిపోయింది, మొదల భాగాన్ని కొరికేసింది. మరి ఆ రూట్స్ నుంచి ఆకులు వస్తాయో లేదో చూడాలి. నేనైతే మనసొప్పక అలా మట్టిలో పెట్టాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేస్తూ ఉంటే మన వ్యవస్థతో షేర్ చేసుకోండి. మొక్కలు పెంచడం ఒక ఎత్తు అయితే వీటి నుంచి కాపాడుకోవడం మరొక ఎత్తు అవుతుంది. మళ్ళీ కలుద్దాం.